హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు ఉదయ్, మీరు చూస్తున్నారు ఉదయ్ తెలుగు ట్రావెలర్. స్వదేశీ యాత్ర డే 6కి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనం కడప దగ్గర నుండి 24 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న సిద్దివటం ఫోర్ట్కి వచ్చాం. సో ఇక్కడ చరిత్ర హైలైట్ అండి. మొదట్లో ఈ కోటని విజయనగర రాజులు పరిపాలించారు. ఆ తర్వాత హిందూ ముస్లిం చక్రవర్తులు చాలా మంది పరిపాలించారు. ఒకప్పుడు ఇక్కడ చక్రవర్తులు వేసే శిక్షలు అయితే మరి ఘోరంగా అయితే ఉండేవి. సో అవన్నీ కోట లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాం పదండి. మనం చూస్తుంది ఇది కోట ఎంట్రన్స్ అండి. ఈ విధంగా ఉంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మొత్తం చాలా ఎత్తుగా అయితే గోడలు నిర్మించారు. రాళ్లతో ఉన్నాయి, ఒకదాని మీద ఒకటి పేర్చినట్లుగా. ఈ కోటకి 4 వైపులా చూసుకుంటే కోటకి వెనక వైపున పెన్నా రివర్ ఉంది. సో అటువైపు నుండి శత్రువులు ఎవరు రాలేరు. అండ్ కోటకి మిగతా 3 వైపులు కూడా శత్రువులు కోట లోపలికి రాకుండా ఇలా గుంతలు తవ్వి అందులో వాటర్ పెట్టి మొసలను అయితే ఉంచేవారండి. మనం చూసుకుంటే ఇది కోట ఎంట్రన్స్ అండి, రాజమార్గం. సో దీనికి లెఫ్ట్ సైడ్లో గరుత్మంతుడు, రైట్ సైడ్లో ఆంజనేయుడు అయితే ఉన్నారు. అండ్ ఆ పైన మీరు చూసుకున్నట్లయితే నాట్య భంగిమలు అయితే ఉన్నాయి. కోట లోపలికి ఎంట్రీ అయితే ఇలా ఉంది. దీనికైతే ఎంట్రీ టికెట్ అయితే ఏం లేదండి. చూస్తున్నారు కదా, వాళ్ళు వెళ్తున్నారు, అలా వచ్చాం మనం ఈ కోట లోపలికి వెళ్ళే ముందు దీని చరిత్ర చూసుకుంటే 1506, 1509 ఆ టైంలో విజయనగర రాజులు పరిపాలించేవాళ్ళండి. అప్పట్లో విజయనగర చక్రవర్తి వీర నరసింహదేవరాయలు అని ఉండేవారండి. అప్పుడు అతని ఆధీనంలో ఇక్కడ సామంతులు పరిపాలించేవారు. మనందరికీ తెలిసిందే, రాజుల కాలంలో సామంతులను పెట్టి కొన్ని ప్రాంతాలను పరిపాలించమనే వాళ్ళు. అందులో కొంతమంది సామంతులు మంచిగానే పరిపాలించేవాళ్ళు, మరి కొంతమంది మాత్రం చాలా క్రూరంగా బిహేవ్ చేసేవాళ్ళు. ఈ కోటలో చాలా క్రూరమైన సామంతులు అయితే ఉండేవాళ్ళు. వాళ్ళు ఎవరు ఏంటనేది కోట లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాం. మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే ఆ రాయి మీద వీణ చెక్కారు, చూసారా? అప్పట్లో సంగీతానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళో మనకు తెలుస్తుంది. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇది మసీదులా ఉంది. బట్ మసీదు కాదండి, దీన్ని ఈద్గా అంటారు. ముస్లిమ్స్ ఇక్కడ ఎక్కువగా వాళ్ళ ఫెస్టివల్స్ లైక్ రంజాన్ ఇలాంటివి జరుపుకుంటారు. సో ఈ ఈద్గాకి ఆపోజిట్లోనే సమాధులు అయితే ఉన్నాయి, నవాబుల కాలంలోనే. అవి మీకు చూపిస్తాను. ఒక ప్లేస్ ఉందండి, ఒకప్పుడు రాజులు ఇక్కడ ఉండడానికి ఇదైతే నిర్మించుకున్నారు. ఇది ఒక మహల్ అని చెప్పొచ్చు. మహల్ చూడడానికి వెళ్దాం. సో మనం ఇక్కడ చూసుకుంటే స్టెప్స్ ఉన్నాయి. మహల్ మీద ఉన్నానండి. ఆ దూరంలో మీకు కోట గోడలు కనిపిస్తున్నాయి అని అనుకుంటున్నా. మొత్తం తుప్పలు అయిపోయాయి. అక్కడికి వెళ్దాం. మనం అటు నుండి అయితే వచ్చామండి. మనం వచ్చింది తూర్పు ముఖద్వారం. అండ్ దీనికి మరో ముఖద్వారం కూడా ఉంది, అది పరమణ ముఖద్వారం. మీరు చూస్తుంది అదే. సో లోపలికి అయితే వెళ్దాం.
తూర్పు ముఖద్వారం ఎలా ఉందో పడమర ముఖద్వారం కూడా అలానే ఉందండి. లోపల ఈ పిల్లర్స్ కానీ ఆర్కిటెక్చర్ కానీ అక్కడ సేమ్ యాస్టీజ్ డిజైన్స్ అయితే ఉన్నాయి. వీణలు అయితే ఉన్నాయి ప్రతి పిల్లర్ మీద. అయితే ఇక్కడ పరిపాలించే సంబటి గురవరాజు అనే సామంతుడు ప్రజలకి చాలా ఇబ్బందులు పెట్టేవాడటండి. అంటే ప్రజలకి డబ్బులు అడగడం, వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళకి సంబంధించిన స్త్రీల మీద ఇబ్బంది పెట్టడం, ఇలాంటి పనులు చేసేవాడు. ఒకప్పుడు కూచిపూడి కథకళి వాళ్ళు నృత్య ప్రదర్శనలు చేస్తున్నప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా అసభ్యంగా బిహేవ్ చేయడం జరిగింది. విజయనగర సామ్రాజ్యం కింద ఈ రాజ్యం మొత్తం ఉండేది కనుక విజయనగరం ఇలాగే ప్రదర్శనలకు వెళ్ళినప్పుడు ఇతను చేసే పరాక్రమాలని అక్కడ నాటక రూపంలో చూపించడం వల్ల విజయనగరం రాజు ఇక్కడున్న సామంతుడిని విజయనగరం తీసుకుని వెళ్ళి మరణ శిక్ష అయితే విధించారు. ఇది పడమర ముఖద్వారం. సో పైకి సైన్యం వెళ్ళడానికి అయితే మెట్ల మార్గం అయితే పెట్టారు. ఇక్కడ మనం చూసుకుంటే దేవాలయం ఉంది, అలానే ఇక్కడ నంది అయితే ఉంది, నంది విగ్రహం. ప్రజెంట్ ఎవరు అయితే లేరండి ఇక్కడ. దీనికి ఎంట్రీ టికెట్ కూడా లేదు కోటకి, బట్ యునెస్కో అయితే గుర్తించింది సైట్ని. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరు. జై హింద్. సిద్ధివటం నుండి రేణిగుండం దగ్గరికి అయితే వచ్చాం. టైం ఇప్పుడు 7:15 అవుతుంది. ఇప్పుడు తిరుపతి వెళ్ళి రేపు మార్నింగ్ యునిక్యూ టెంపుల్ కుడుమల్లంకి అయితే వెళ్తున్నాం. నైట్ అయితే అవుతుంది కదా, ఇంకా మనం అయితే ఇంకా మూవ్ అవుతాం.